నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి గారి ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఒకవేళ ఈ ఆరోపణలు కానీ ఆయన ఎదుర్కోకపోయిండుంటే ఈరోజు అందరూ ఆయన్ని ఒక హీరోలాగా చూస్తుండేవారు. ఎందుకంటే ఒక కానిస్టేబుల్గా ఉండి ఎన్నో అవమానాలు భరించి ఎంతో కష్టపడి శ్రమిస్తే తప్ప ఈ స్థాయికైతే రారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన నిలబెట్టుకోలేదేమో అనిపిస్తోంది. రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి అనుకోండి. అంటే ఈయనదే కంప్లీట్గా తప్పు కాదు, ఆమెతో కూడా ఈయనకి రిలేషన్, ఆమె కూడా నడిపారు. ఓకే, సో ఇలా రకరకాల కారణాలు మనం చూస్తూనే ఉన్నాం. మీరేం చెప్తారు ఓవరాల్గా? ఇప్పుడు ఇది అతని గురించి నేను ఇంతకుముందు వీడియో చూసున్నా, ఒక 2-3 నెలల క్రితం వేరే ఛానల్లో చేసినప్పుడు అతను చాలా సోదాహరణంగా అతను కానిస్టేబుల్గా ఉన్నప్పుడు ఎన్ని బాధలు పడ్డాడో అవన్నీ చెప్పుకుంటూ వచ్చి అతను ఇంకా నేను సహించలేను, భరించలేను అనుకుని ఆయన రిజైన్ చేసేసి యూపీఎస్సి అటెంప్ట్ చేసి 4 సార్లు రాకపోయినా ఓపిక్గా అంటే పట్టువదలని విక్రమార్కుడిలాగా చేసి చివరికి ఎట్లా అయితే యూపీఎస్సి సాధించాడు, ఐపీఎస్ వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నాడు, ట్రైనీ ఐపీఎస్ కింద. ఈ మధ్యలోనే చాలా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు చాలామందికి. ఇప్పుడు నేను కూడా చాలా సీరియస్గా ఫాలో అయ్యాను ఆ ఇంటర్వ్యూని. ఎందుకంటే నేను ఎక్కడన్నా ఇప్పుడు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి పిల్లలకి ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటా, ఇట్లాంటి వాళ్ళ గురించి ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్తుంటా. అందుకని అసలు ఏంటా అని చెప్పి చూశాను. కానీ ఆశాంతం వీడియో చూసినాక నాకు అనిపించింది ఏంటంటే, ఎక్కడో అతనిలో ఏదో ఒక డైవర్షన్ ఉంది అని అనిపించింది. అతను కంప్లైనింగ్ చేసే నేచర్ ఉంది. తాను ఏదైతే అనుకుంటాడో అదే కరెక్ట్ అనుకుంటాడు. రెండో వాళ్ళ వైపు వెళ్ళి చూడడు ఇతను. ఆ టెంపర్మెంట్ లేదు ఇతనికి. ఐక్యూ బాగుంది కానీ ఈక్యూ లేదు అని అనిపించింది ఆ రోజు ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు. మరి ఐక్యూ ఈక్యూ ఈ రెండు ఒక మనిషికి చాలా అవసరం. ఇప్పుడు ఐక్యూ ఉంటేనే మనం ఏదైనా సాధించాలనుకున్నది సాధించగలుగుతాం. సాధించింది నిలబెట్టుకోవాలి అంటే గనక ఈక్యూ ఉండాలి. ఇప్పుడు డబ్బు చాలామంది సంపాదిస్తారు, మీకు తెలిసి కూడా చాలామంది, కానీ నిలబెట్టుకోలేరు. పోనీ వాళ్ళు సంపాదించకపోయినా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను కూడా నిలబెట్టుకోలేక బికారులైన వాళ్ళని చూస్తున్నాం. ఏంటి అక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే, అసలు ఉండాల్సిన తెలివితేటలు, నిలబెట్టుకోవాల్సిన నిబ్బరం అవి వాళ్ళకి లేవు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. సరే, ఇది అర్థమైన తర్వాత నాకు ఇంకొకటి కూడా అనిపించింది. అసలు ఇప్పుడు ఇతను ఇలా ఉన్నాడు కదా, ఈ నేచర్ తోటి రేపు ఐపీఎస్ కదా, పోస్టింగ్కి వెళ్తాడు కదా, వెళ్ళినప్పుడు ఎట్లా సమన్వయం చేసుకుంటాడు ఇతను? సంథింగ్ ఏదో డిజార్డర్ అయితే ఉంది ఇతనికి అని అనిపించింది నాకు. సరే, మనం అంతవరకే చూస్తాము, ఆ క్షణానికి మనకు అది ఒక స్ఫురిస్తుంది, అయిపోతుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ నిన్న ఇది ఇంటర్వ్యూ ఈ వార్త చూసేసరికి ఈ వార్త సారాంశం ఏంటి? అతను ఒక ట్రైనింగ్ పీరియడ్లో ఉండి తనతో సహా మహిళా ట్రైనీ కేసు పెట్టింది ఇతను వేధింపులకు పాల్పడుతున్నాడు అని. ఆ తర్వాత ఈయన ఫ్రెండ్ రూమ్కి వచ్చి అక్కడ ఏదో గుర్తు తెలియని ద్రావణం ఏదో తాగాడు. అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు, హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇది ఆత్మహత్య యత్నము అని చెప్పి వచ్చింది. సరే, ఇంకా కొంచెం న్యూస్లోకి వెళ్తే మనకు అర్థమైంది ఏంటి అంటే, క్రమశిక్షణ చర్యలో భాగంగా పోలీస్ అకాడమీ వాళ్ళు ఇతన్ని సస్పెండ్ చేశారు. అంటే ఇతను ట్రైనింగ్ నుంచి సస్పెండ్ చేశారు అని. అంటే ఇట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే, ఒక విచారణ కమిటీయే చేస్తుంది, కానీ వీళ్ళకి కొంత టైం ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇతను నేను ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చుకున్నాను, నేను చేసింది పొరపాటే అని వాళ్ళతోటి మాట్లాడి, ఆమెతోటి కూడా మాట్లాడిన తర్వాత ఇతని పైన ఒక నమ్మకం వస్తే ఇతను మళ్ళీ
ట్రైనింగ్లో కంటిన్యూ చేస్తారు. ఏదైనా శిక్ష అయితే బాగా ఉంటుంది. ఓకే. అయితే ఇతను మరి నన్ను బహిష్కరించారు, అది నన్ను ఏం చేశారు, సస్పెండ్ చేశారు. అది ఒక పరువుకు సంబంధించిన విషయము, ఇది మీడియాలో వచ్చేస్తుంది. ఆవిడ చూస్తేనేమో అక్కడ వరకే ఆక్కోకుండా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఇవన్నీ ఆలోచించి అతని నిర్ణయం అతను తీసుకున్నాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, అసలు ఆమె పట్ల ఇతను అంత దురుసుగా ప్రవర్తించగలగటానికి కారణం ఏంటి? ఆల్రెడీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా చాలా చర్చలు జరిగిపోయినాయి. ఏంటి అంటే, మొదటగా మాట్లాడే మాట ఏంటి అంటే, ఆమె ఉమెన్ కార్డు వాడింది, విక్టిమ్ కార్డు వాడింది, అసలు ఈమెకు కూడా అతనితో సంబంధం ఉంది. ఒక మహిళని ఎలా అందరి ముందు జుట్టు పట్టుకొని తన రూమ్లోకి ఎలా తీసుకెళ్ళగలుగుతాడు, తీసుకెళ్తే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అని చెప్పి ఒక కోడిగుడ్డు మీద ఏకలు బీకినట్టుగా చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. అసలు వీళ్ళిద్దరికీ సంవత్సరం నుంచి రిలేషన్ ఉంది అని ఎలా చెప్పగలుగుతున్నారు వీళ్ళు? ఇతను ఒక లెటర్ రాశాడు, ఆ లెటర్ని బట్టి వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆ లెటర్లో రాసిన దాన్ని బట్టి ఒక సంవత్సరం నుంచి ఆమెతోటి ఈయనకి పరిచయం ఉంటే గనక, అంటే ఒక రిలేషన్షిప్లో వాళ్ళు ఉంటే గనక, ఆ రిలేషన్షిప్లో ఏమైనా చేసేయచ్చా? ఇది నా ప్రశ్న. ఇప్పుడు రిలేషన్షిప్ గురించి మీరు కానీ నేను కానీ ప్రశ్నించడానికి వీలు లేదు అని చెప్పి సుప్రీంకోర్టే చెప్తుంది. ఏమని? మేజర్లైన స్త్రీ పురుషుల మధ్య వివాహేతర సంబంధం తప్పు కాదు అని చెప్తుంది. ఆమెకి పెళ్ళయింది, బహుశా ఇతనికి కూడా పెళ్ళి అయి ఉండవచ్చు వయసును బట్టి. పెళ్ళి అవ్వకపోతే దానికి ఆమెకి భర్త ఉన్నాడు, వార్తలు వచ్చినాయి. ఇప్పుడు అతను చేసినవన్నీ కరెక్ట్ అయిపోతాయా? ఆత్మహత్య యత్నం చేసినంత మాత్రాన అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, అసలు ఎంత పరిచయం ఉంటే మట్టుకు ఒక బ్లాక్మెయిలింగ్ ధోరణికి పాల్పడటం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు వీళ్ళ సన్నిహితమైన ఫోటోలు కావచ్చు, లేకపోతే ఆమె వ్యక్తిగతమైన ఫోటోలు కావచ్చు, ఆమె భర్తకి ఇతను పంపించాడు, చేయొచ్చా? ఆమె చెప్తున్న దాని ప్రకారం నా గొంతు పట్టుకొని నన్ను కత్తి పెట్టి బెదిరించి పాస్వర్డ్ గురించి అడిగాడు, పాస్వర్డ్ మార్పించాడు, ఇవన్నీ ఆమె చెప్తుంది. అవన్నీ జరిగినాయా లేదా, వాటికి ఆధారాలు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాల్సింది ఎవరు? విచారణ కమిటీ కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, ఎందుకంటే పోలీస్ స్టేషన్కి కూడా కేసు వెళ్ళింది కాబట్టి. సరే, ఇలా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో మనం ఎంతవరకు మాట్లాడవచ్చు, ఎంతవరకు మాట్లాడకూడదు, ఏం మాట్లాడకూడదు, ఏం మాట్లాడవచ్చు అనే విఘ్నత మనకు కూడా పనిచేయాలి. ఏంటి అంటే, మీరు పెళ్ళైనప్పటికీ కూడా, కన్సెక్షువల్ సెక్స్లో మీరు ఉన్నప్పటికీ కూడా, మీకు రిలేషన్ ఉన్నప్పటికీ కూడా, ఆ రిలేషన్లో కూడా ఒక పురుషుడు ఒక స్త్రీని ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనే ఒక బుద్ధి జ్ఞానం పురుషుడికి ఉండాలి. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనే బుద్ధి జ్ఞానం స్త్రీకి కూడా ఉండాలి. వీళ్ళిద్దరూ ఆ విషయంలో ఏం చేశారు అనేది మనం ఇప్పటికిప్పుడు మనం చెప్పలేం. కానీ ఆమె కంప్లైంట్ చేసినంత వరకు చూస్తే గనక ఇలాంటివి ఒక పోలీసు చేయడం, అదే కదా. ఇప్పుడు రేపొద్దున ఇలాంటి వాళ్ళు ఎంతమంది వస్తారు బాధితులుగా, వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి, అసలు పోలీసులు అంటేనే చాలామంది వస్తారు వాళ్ళ దగ్గరికి, బాధితులుగానో నిందితులుగానో వస్తారు. వీళ్ళకి రోజు వాళ్ళల్లో మహిళలు రావచ్చు, పురుషులు రావచ్చు. అసలు ఈ బుద్ధే సరిగా పనిచేయకపోతే, ఇందాక నేను ఈక్యూ అన్నాను చూసారా, ఐక్యూ ఎక్కడి వరకు పనిచేసిందంటే ఆయనకి 4 సార్లు అటెంప్ట్ చేసినా కానీ 5వసారి పోస్టింగ్ వచ్చేలా, అంటే మంచి ర్యాంక్ వచ్చేలాగా పనిచేసింది. కానీ ఈక్యూ పనిచేయకపోవటం వల్ల తనకి వచ్చిన ఆ విజయాన్ని నిలబెట్టుకోలేకపోవటం. అలాగే రేపొద్దున అతనికి ఒక పోస్టింగ్ వస్తే ఆ పోస్టింగ్లో కూడా భావోద్వేగాల పట్ల అదుపు లేకపోతే, నేను ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది కనుక తెలియలేదు అనుకోండి, అతనికి నష్టము, డిపార్ట్మెంట్కి కూడా నష్టం. అది అందుకోసం ఏంటి అంటే, ఈ సారు కొంచెం
ఇప్పుడు మన దీంట్లో కూడా ఈ పరీక్షల్లో కూడా ఐక్యూకి సంబంధించిన పరీక్షలే ఉంటాయి కానీ ఈక్యూకి సంబంధించిన పరీక్షలు తక్కువ ఉంటాయి అని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఎక్కువ ఉంటాయి అంటే మరి అంత పరీక్షలు రాసి అయ్యగారు ఏం నేర్చుకున్నారు అనేది ఒకటి. పోని సిలబస్లో లేకపోయినా సరే ఈ ట్రైనింగ్ పీరియడ్లోనైనా వీళ్ళని ఆ విధంగా రేపటి నుంచి ప్రజలతో ఉంటారు, వీళ్ళు కింద ఉద్యోగులతో ఉంటారు. మరి అలా ఉండేటప్పుడు వీళ్ళకి భావోద్వేగాల పట్ల అదుపు, సరి అయిన నిర్ణయం తీసుకునే ఒక దృఢ సంకల్పము ఇవన్నీ లేకపోతే గనక చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటి నేచర్ ఉన్న వాళ్ళే చాలామంది డిపార్ట్మెంట్లో ఉండటం వల్లనే ఈ డిపార్ట్మెంట్ చాలాసార్లు అబాస్పాలవుతుంది. అందుకోసం ఈ ఉదయ్ కృష్ణారెడ్డి అనే ఈ ట్రైనీ ఐపీఎస్కి ఇతని మానసిక స్థాయిని అంచనా వేసేలాగా అవసరమైతే ఆవిడ్ని కూడా వీళ్ళు ఎందుకు ఇలా ఈ పరిస్థితుల్లో ఉన్నారు అనేది ఆమె నిజంగా వల్నరబుల్గా ఉందా, లేకపోతే ఇతను ఎలా ఉన్నాడు, ఇతను ఇంత హై హ్యాండెడ్గా ఎలా ఉన్నాడు, ఇలా ఉంటే రేపొద్దున పరిస్థితి ఏంటి అనే దాని విషయంలో ఇతని క్యారెక్టర్ అసెస్మెంట్ అయితే, సైకలాజికల్ అసెస్మెంట్ అయితే ఖచ్చితంగా జరగాల్సిందే. జరగకపోతే అసలు ఇప్పుడు దీని నుంచి బయటపడటము కష్టం అతనికి ఒక రకంగా. ఒకవేళ ఇన్ కేసు ఇప్పుడు ఏదన్నా మాట్లాడి ఆవిడ కూడా నేను కేసు వెనక్కి తీసుకుంటానని ఏదో రాజీ మార్గం ఏదన్నా జరిగి ఇతనికి కొంచెం ఆలస్యంగానైనా పోస్టింగ్ వచ్చిందనుకోండి, అప్పుడైనా అతను ఇలాగే ప్రవర్తించే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చాలామంది పోలీస్ ఆఫీసర్ల గురించి, ఐఏఎస్లు ఐపీఎస్ల గురించి, వాళ్ళ చిన్న ఫ్యామిలీ అంటే సెకండ్ ఫ్యామిలీస్ గురించి ఇవన్నీ మనం చాలా చూసాం ఇంతకుముందు. కొంతమంది అయితే ఖచ్చితంగా ఇద్దరు లేకుండా లేని ఒకానొక పరిస్థితి కూడా నేను చూశాను. చాలామందికి, మెజారిటీకి సెకండ్ పర్సన్స్ ఉండటం ఇది ఏమాత్రం సమాజంకి మంచి సంకేతాలు ఇవ్వదు. ఇతను ఒక నాయకుడు, మరి ఇలా ఉంటే కాదు. అందుకని ఇక్కడ ఆ ఉమెన్ ని ఇష్టారీతిన మాట్లాడటం కాకుండా అసలు ఇతని పైన ఆమె అభియోగం మోపినప్పుడు ఇతని గురించి మాట్లాడటం మానేసేసి ఆమె గురించే మాట్లాడటం అనేది కొంచెం మన ఒక్కరి బుద్ధిని తెలియజేస్తుందని అనిపిస్తుంది. కొంచెం సమస్యని చూసే విధానం కూడా మీడియా కూడా మార్చుకోవాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.